గట్టు చింకీ వెళ్లారు ధాబా. అమ్మా నాన్న ఇంకా గట్టు చింకీ కలిసి ఒక గ్రామానికి పెళ్లికి వెళ్తారు. వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు చాలా రాత్రైపోతుంది. నిజంగా చాలా రోజుల తర్వాత మనం గ్రామానికి వచ్చాం కదా, చాలా మజా వచ్చింది. నిజం చెప్పావు. గ్రామాల్లోని పెళ్లిళ్ళు భలే ఉంటాయి. అప్పుడే వెనక నుండి గట్టు ఇలా అంటాడు. అందుకే నేను చెప్పాను కదా నాన్న, మనం అక్కడే ఉండి ఉంటే చాలా బాగుండేది. అరే గట్టు, నువ్వు పడుకున్నావేమో అని అనుకుంటున్నాను ఇప్పుడు. బాబు, నాకు అలాగే అనిపించింది. ఇప్పుడు 2 అయింది, పడుకోండి. కానీ అమ్మా, మాకు నిద్రే రావడం లేదు, ఎలా పడుకుంటాము? పిల్లలు, రేపు ఉదయం నాకు ఆఫీస్ ఉంది కదా, అందుకే మనం తిరిగి వెళ్లాల్సి వస్తుంది. నాన్న, ఒక మాట చెప్పమంటారా? మీరేమీ కోప్పడరు కదా? చెప్పు గట్టు, ఏంటి విషయం? చెప్పాలంటే నాకు ఆకలిగా ఉంది. అవును నాన్న, నాకు కూడా. అందుకే మాకు నిద్ర రావడం లేదు. ఆ మాట విని నాన్న ఇలా అంటాడు. ఏంటి? కానీ ఇప్పుడే కదా మనం పెళ్లి నుంచి తిరిగి వస్తున్నాం. మీరు పెళ్లిలో ఏమీ తినలేదా? అక్కడ వీళ్ళ ధ్యాస మొత్తం డాన్స్ మీదే ఉంది కదా, సరిగ్గా అన్నం కూడా తినలేదు. అరే గట్టు చింకి, ఇది చాలా తప్పు. చెప్పాలంటే నాకు కూడా ఆకలిగానే ఉంది. నేను అక్కడ అందరితో మాట్లాడుతూ తిననే లేదు. ఏదో స్నాక్స్ తిన్నానంతే. అమ్మ మాట విన్న తర్వాత అందరూ నవ్వుతారు. సరే, ఇక్కడేమీ దొరకదు, కానీ దగ్గరలో ఒక ధాబా ఉంటుంది. కాస్త దూరం వెళ్తే అది చాలా మంచి ధాబా. మనం అక్కడికి వెళ్దాము. కాసేపట్లోని అమ్మ నాన్న గట్టు చింకి దాబాకి చేరుకుంటారు. రాత్రి 2 గంటలైనా కూడా దాబా లైట్లు వెలుగుతూనే ఉంటాయి. బయట 4 మంచాలు వేసి ఉంటారు. ఇంకా అక్కడ కొంతమంది జనాలు కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. అవును నాన్న, ఇక్కడ టేబుల్ కానీ చైర్స్ కానీ లేకుండా ఇలా బెడ్స్ వేశారెందుకు? గట్టు, ఇది బెడ్ కాదు, మంచం. చూసావు కదా, గ్రామంలో నానమ్మ ఇంట్లో కూడా ఉంది, అలాంటిదే ఒకటి. అవునవును, నాకు గుర్తొచ్చింది, అక్కడ ఉంది. గట్టు, అక్కడ చూడు, కట్టెలతో మంట వెలిగించారు. ఇంకా మ్యూజిక్ కూడా వాయిస్తున్నారు. మనం ఏ మ్యూజిక్ అయితే వింటామో దానికి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది ఇది. గట్టు చింకి, ఇది ట్రెడిషనల్ మ్యూజిక్. సరే పదండి, మనం ఆ మంచంపై కూర్చుని మన భోజనం ఆర్డర్ చేద్దాం. మీకు ఆకలిగా ఉంది కదా. సరే నాన్న. గట్టు ఇంకా చింకీ వెళ్లి మడత మంచం మీద కూర్చుంటారు. వెనకాల అమ్మ నాన్న కూడా వచ్చి మరొక మంచం మీద కూర్చుంటారు. అప్పుడే దాబా అతను వాళ్ల దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. ఇవాళ నా దాబాకి చాలా అందమైన పిల్లలు వచ్చారు. చెప్పండి పిల్లలు, మీరు ఏం తింటారు? చూసేవా చింకి, అంకుల్ నన్ను అందంగా ఉన్నంటున్నారు. నువ్వే కాదు, నేను కూడా అందంగానే ఉన్నానని అన్నాడు గట్టు. ఆయన కేవలం నన్ను మాత్రమే అనాలనుకున్నాడు చింకి. కాకపోతే నువ్వు బాధపడతావని నీ పేరు కూడా చెప్పాడు. మీరిద్దరూ జోకులు బాగా వేస్తున్నారు. చెప్పండి, మీరు ఏం తింటారు? మేము మెనూ చూసి చెప్తాము. సరే అండి, కాకపోతే మీరు ఫేమస్ లస్సీ అయితే తాగాలి. మీరు చూస్తూ ఉండండి, అప్పటి వరకు నీళ్లు తెస్తాను. అలా చెప్పి అంకుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గట్టు చింకీ అమ్మా నాన్న ఒక్కొక్క మెనూ చూస్తుంటారు. అరే, ఇందులో వైట్ సాస్ పాస్తా లేవు కదా? అవును, చామిన్ కూడా లేదు. అరే పిల్లలు, మనం ధాబాలో ఉన్నాం, 5 స్టార్ హోటల్లో కాదు. ఇక్కడ కేవలం భోజనం మాత్రమే దొరుకుతుంది. అవును పిల్లలు, ఈ భోజనం తింటే చాలా మజా వస్తుంది. ఎన్ని వెరైటీలు ఉన్నాయో. బటర్ పన్నీర్, నాన్, సరసోకా సాగు, జొన్న రొట్టెలు, చాలా రకాల పరోటాలున్నాయి. ఇంకా చాలా వెరైటీలు కూడా ఉన్నాయి, చూడండి. సరే అమ్మా, అయితే మేము ఇందులో నుండి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాము. చింకి, మనం పరాటా తెప్పించుకుందామా? చల్లచల్లని లస్సీతో పాటు వేడివేడి పన్నీర్ పరాటా తింటే భలే ఉంటుంది. కానీ నేను గోబీ పరోటా తింటాను గట్టు. లేదు లేదు చింకి, పన్నీర్ పరాటా. అరే అయితే గట్టు, నువ్వు పన్నీర్ పరోటా తెప్పించుకో. చింకి, నువ్వు గోబీ పరోటా. అందులో గొడవ పడాల్సిందేముంది? సరే నాన్న. నేను కూడా గట్టులాగే పన్నీర్ పరోటా తింటాను. సరే అయితే నేను గోబీ పరోటా తింటాను. అయినా మీకు ఆకలి ఎందుకుంటుంది? మేము పెళ్లిలో సరిగ్గా తినలేదని మీరు మమ్మల్ని తిట్టారు కదా. అవును నాన్న, మీరు తినక్కర్లేదండి, మీ పరోటా కూడా నేను తినేస్తా. అరే లేదు లేదు, నా కడుపు నిండుగానే ఉంది. కానీ నేను ధాబా భోజనం మాత్రం అస్సలు మిస్ అవ్వను. గట్టు చింకి, మీకు తెలుసా, నేను కాలేజీలో ఉన్నప్పుడు ఎప్పుడూ ధాబాకి వెళ్ళి తింటూ ఉండేవాణ్ణి.
ఇక్కడ భోజనం భలే ఉంటుంది. అప్పుడే డాబా అంకుల్ వస్తాడు అక్కడికి. చెప్పండి నా అందమైన పిల్లలు, ఏం తింటారు మీరు? పరోటాలు. ఒక పని చేయండి, 2 పన్నీర్ పరోటాలు 2 గోబీ పరోటాలు తీసుకురండి, ఇంకా లస్సీ కూడా. సరే అండి, ఇప్పుడే తెస్తాను. అప్పటి వరకు మీరు కూర్చొని మాట్లాడుకుంటుండండి. అంకుల్ వెళ్ళిన వెంటనే గట్టు చింకి బోన్ ఫైర్ ని చూస్తుంటారు. అక్కడ ఉన్న మహిళలు పాట పాడుతూ ఉంటారు. అదంతా వాళ్ళు గమనిస్తుంటారు. అంతలో అంకుల్ వెండి పళ్ళాలలో పెద్ద పెద్ద పరోటాలు తీసుకుని వస్తాడు. పరోటాల మీద చాలా వైట్ బటర్ కూడా వేసి ఉంటుంది. ఇంత బట్టర్నా? ఈ బటర్ ఎంత టేస్టీగా ఉంది గట్టు. దీని టేస్ట్ అయితే డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్ మేగడతో బటర్ చేస్తారు గట్టు. అందుకే గట్టు ఇంకా చింకి పరోటా తిని ఒక్కసారి ఇలా అంటారు. వావ్, యమ్మీ! ఈ పరోటా ఎంత బాగుందమ్మా. ఇంకా బటర్ తో కలిపి తింటే ఇంకా చాలా బాగుంది. అవును, సరిగ్గా చెప్పావు. ఇది తింటుంటే నాకు నా కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయి. నాన్న డాబాలో ఉన్న పరోటా తిని చాలా చాలా ఎమోషనల్ అవుతాడు. పదండి, అందరం కలిసి లస్సీ తాగుదాం. చలో. గుర్తుంచుకోండి పిల్లలు, లస్సీ ఎవరైనా ఒక్కసారి ఎత్తారంటే దించకుండా తాగేసేయాలి. సరిగ్గా చెప్పారండి. ఇక మీరు స్టార్ట్ చేశారు, మిగిలిన వాళ్ళు కూడా మొదలు పెట్టండి. 1 2 3 స్టార్ట్. చింకీ, నీకు మీసాలు వచ్చాయి. నీకు కూడా గట్టు, ఇంకా అమ్మ నాన్నలకి కూడా. ఇప్పుడు మీరు అందరూ కూడా నాలానే దాబా వాళ్ళ కనిపిస్తున్నారు. ఆ తర్వాత అంకుల్ అతని మీసాలను తిప్పుతుంటాడు. అది చూసి అందరూ నవ్వుకుంటారు. తిన్న తర్వాత గట్టు చింకి అక్కడే ఉన్న నల్లా దగ్గర చేతులు కడుక్కుంటారు. దాబా కిచెన్ కూడా ఓపెన్ గా ఉంటుంది. అందులో కొంతమంది ఆంటీలు పెద్ద పెద్ద పరోటాలు వచ్చి పెద్ద పెనం మీద కాలుస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అంకుల్స్ పెద్ద గిన్నెలలో కూరలు చేస్తుంటారు. అది చూసి గట్టు, చింకీ, ఇలా చూడు, ఓపెన్ కిచెన్ లా ఉంది కదా. అయినా కూడా ఇక్కడ అన్ని ఎంత శుభ్రంగా ఉన్నాయో చూడు గట్టు. నాకైతే ఈ దాబా చాలా బాగా నచ్చింది. అమ్మ ఇంకా నాన్న పేమెంట్ చేసిన తర్వాత గట్టు చింకిల్ను పిలుస్తారు. గట్టు చింకి, త్వరగా రండి. టైం చూసారా, 3 అయింది. త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఓకే నాన్న, ఇప్పుడే వస్తున్నాం. గట్టు ఇంకా చింకి పరిగెడుతూ వెళ్లి నాన్న దగ్గర నిలబడతారు. పిల్లలు, ఈ దాబా అంకుల్ దగ్గరికి మళ్ళీ ఎప్పుడైనా రండి. మీరు వచ్చినప్పుడు మళ్ళీ లస్సీ తాపిస్తాను. లస్సీ కోసం అయితే తప్పకుండా వస్తాం అంకుల్. ఆ తర్వాత అందరూ కలిసి కారులో కూర్చొని ఇంటికి బయలుదేరతారు. అప్పుడు గట్టు అమ్మతో, అమ్మా, ఈ దాబా చాలా బాగుంది. ఇక్కడికి మళ్ళీ ఇంకోసారి వద్దాం. అమ్మా, మీరు కూడా మాకు ఇంటి దగ్గర ఇలాంటి పరోటాలు చేసి తినిపిస్తారు కదా, వైట్ బటర్ తో పాటు. ఆ పిల్లలు తప్పకుండా. అమ్మ వెనక్కి తిరిగి చూసేసరికి 2 పిల్లలు పడుకుండిపోతారు. చూడండి, వాళ్ళిద్దరూ పడుకున్నారు. వాళ్ళిద్దరూ కడుపు నిండిన తర్వాతే నిద్రపోయారు హాయిగా. సరిగ్గా చెప్పావు. ఇప్పుడైతే నాకు నిద్ర వస్తుంది. ఏంటి, మీరు పడుకోకూడదు? ఇద్దరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.